అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సాయి మహేశ్వరి. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్య విభాగం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాలతో విలువైన సేంద్రియ ఎరువులను తయారు చేయడాన్ని వర్మీ కంపోస్టింగ్ అంటారు. వీటి ద్వారా తయారయ్యే ఎరువుని వర్మీ కంపోస్ట్ లేదా వానపాముల ఎరువు అని అంటారు. వానపాముల ఎరువు తయారీకి అవసరమైనవి 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగు లోతు మరియు వీలైనంత పొడవుగా ఉండే సిమెంట్ బెడ్లను తయారు చేసుకోవాలి. అలాగే వివిధ రకాల వ్యర్థ పదార్థాలు అనగా పాక్షికంగా కుళ్ళిన కొబ్బరి పీచు, వివిధ రకాల ఆకులు, కలుపు మొక్కలు, పెరటితోట వ్యర్థాలు, ఆకుకూరలు, కూరగాయలు, పశువుల పేడ మరియు వివిధ రకాల వ్యర్థ పదార్థాలను ఉపయోగించుకోవచ్చు. తప్పనిసరిగా ఎల్లవేళలా నీరు అందుబాటులో ఉండాలి. వీటికి రక్షణగా తాటాకులు లేదా గడ్డి లేదా సిమెంట్ రేకుల షెడ్డును వేసుకోవాలి. షెడ్డును ఏర్పాటు చేసి ప్రదేశము నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రదేశము, అలాగే చీమలు, చెదలు వంటి ఉధృతి తక్కువగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. వీటితో పాటు 3 మిల్లీమీటర్ల జల్లెడ, అలాగే గోనె సంచులు అవసరం అవుతాయి. వానపాముల ఎరువు తయారీలో ముఖ్యంగా అవసరమైనవి వానపాములు. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ బెడ్లను నింపుకునే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా కంపోస్ట్ చేయవలసిన వ్యర్థ పదార్థాలన్నిటినీ సుమారు 1 నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టాలి. కుండీ అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారు 15 సెంటీమీటర్ల మందాన తయారు చేసుకోవాలి. చివికిన కొబ్బరి పీచు లేదా చివికిన చెరుకు పిప్పి లేదా కుళ్ళిన చెత్తను సమానంగా కుండీ అంతా పలుచగా పరిచి బెడ్డింగ్ మెటీరియల్ వేసుకోవాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక దాని మీద పాక్షికంగా కుళ్ళిబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను 5 నుంచి 7 సెంటీమీటర్ల మందంతో వేసుకోవాలి. వీటి మీద తరువాత పేడ నీళ్లు చిలకరించాలి. ఈ పొర మీద కొద్దిగా చివికిన పేడను 5 నుంచి 7 సెంటీమీటర్ల మందాన వరకు వేసుకోవాలి. వీటిలో పచ్చిపేడను అసలు ఉపయోగించకూడదు. పచ్చిపేడ లేదా చివుకని వ్యర్థ పదార్థాలు వేయడం వలన వేడి ఉద్భవించి వానపాములు చనిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా 30 సెంటీమీటర్ల వరకు కుండీలో నింపుకోవాలి. పైభాగంలో 10 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఆకుకూరల, కూరగాయల వ్యర్థాలను, ఎండిన ఆకులు, కలుపు మొక్కలను వేసుకొని పేడ నీళ్లను బాగా చిలకరించుకోవాలి. ఇలా బెడ్ మొత్తాన్ని నింపుకున్న తర్వాత వానపాములను చదరపు మీటరుకు 1000 చొప్పున వర్మీ కంపోస్ట్ కుండీలోకి వదలాలి. ప్రతిరోజు పలుచగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు. పాత గోనె సంచులను, వరిగడ్డిని కుండిపైన కప్పడం వలన తేమ శాతాన్ని ఎక్కువ రోజుల పాటు ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల 2-3 నెలల్లో మంచి సస్య పోషణ గల వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. ఎరువు నల్లగా తేలికగా ఉండి ఎక్కువ వానపాములు గోనెపట్టలకు అంటుకొని ఉంటే ఎరువు తయారైందని అనుకోవచ్చు. సిమెంట్ కుండీ నుండి తయారైన వర్మీ కంపోస్టు తీయడానికి 4-5 రోజుల ముందు కుండీలో నీరు చల్లరాదు. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ కుండీ అడుగు భాగానికి చేరుతాయి. కనుక తయారైన వర్మీ కంపోస్ట్ను తేలికగా తీసుకోవచ్చు. కుండీలలో నుండి కంపోస్ట్ని బయటకు తీసి గుట్టలుగా పోసి జల్లెడతో జల్లించి తర్వాత సంచులలో నింపుకొని చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. బాగా తయారైన వర్మీ కంపోస్టు పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈ విధంగా ఒక కుండీ నుంచి 4 సార్లు వర్మీ కంపోస్ట్ని చేసుకోవచ్చు. దీనివల్ల సుమారు 3 టన్నుల వర్మీ కంపోస్టు లభిస్తుంది.